2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. 10వ తారీఖున ప్రధాని మోడీ సభకైతే విస్తృతమైన ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. పర్యాటకంలో కూడా అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కొమరయ్య ఉన్నారు. మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాల ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. అక్కడ ఏ విధంగా ఉంది మోడీ సభ ఏర్పాట్లు ఏ విధంగా చేశారని చెప్తాం సార్. మీరు ఇన్ఛార్జ్గా కూడా 2 జిల్లాలకు ఉన్నారు. ఎట్లా ఉంది సార్ అక్కడ ప్రజాదరణ ఎట్లా ఉంది, ప్రజల నుంచి ఎట్లా స్పందన ఉంది? 10th మోడీ గారి మీటింగ్ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తారు కాబట్టి తెలంగాణకు. ఆ సందర్భంగా నేను వనపర్తి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న అక్కడ పోవడం జరిగింది. అయితే మహబూబ్నగర్కి వెళ్ళి చాలా మంది బస్సులు 4 వీలర్స్ మీద, తర్వాత మహబూబ్నగర్కి వెళ్ళి ఎక్కువ మంది ట్రైన్లో కూడా వస్తున్నారు. వనపర్తి నుంచి ఎక్కువ బస్సెస్ 4 వీలర్స్ మీద వస్తున్నారు. చాలా రెస్పాన్స్ ఉంది. అయితే మోడీ గారు ఈ రీసెంట్గా 5 స్టేట్స్ ఎలక్షన్ తర్వాత రావడం ఒక ప్రత్యేక విశేషం. అందులో వెస్ట్ బెంగాల్ గెలవడము మొత్తం దేశానికే గర్వకారణం. అది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా, మన అందరి కార్యకర్తలలో చాలా ఉత్సాహంగా ఉంది. ప్రతి బ్లాక్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలో కూడా చాలా ఉత్తేజం ఉంది. అంటే లక్షలుగా వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారికి వెల్కమ్ చెప్పాలని చూస్తూ ఉన్నారు. అందులో అందరూ మన కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, లేకపోతే రామచంద్ర గారు ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కూడా బాగా అందరూ ఐక్యంగా కలిసి ఈ మీటింగ్ను చాలా సక్సెస్ చేయాలనేది ప్రెస్టీజ్గా తీసుకొని చేస్తూ ఉన్నారు. దీంతోనే నెక్స్ట్ ఎలక్షన్స్కు ఒక నాందిగా చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎంపీలు 8 మంది గెలిచారో, తర్వాత మేము 2 ఎమ్మెల్సీలో గెలిచాము. దాని తర్వాత మోడీ గారు రావడం, తర్వాత దానికి ఈ తెలంగాణలో మోడీ గారు, అమిత్ షా గారి టీంలో, రామచంద్ర గారి నాయకత్వంలో ఎదురుగి బీజేపీ రావడం అనేది ఖాయం. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ను కూడా యూటిలైజ్ చేసి మార్జిన్ మనీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. చాలా ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చి మళ్ళీ రిటర్న్ పోయే పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో ఏ డెవలప్మెంట్, రైల్వేస్ కానీ, తర్వాత మన రోడ్స్ కానీ, హైవేస్ కానీ, తర్వాత ఎయిర్పోర్ట్స్ కానీ, మిగతా ఏ ప్రాజెక్ట్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్సే నడుస్తూ ఉన్నాయి. 12 లక్షల కోట్లు తెలంగాణకి ఇవ్వడం జరిగింది లాస్ట్ 10 ఇయర్స్లో. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్, మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఒక దగ్గర 5,000 కోట్లు గ్రామ పంచాయతీకి వచ్చినాయి. ఆ డబ్బులతోనే ఇప్పుడు గ్రామ పంచాయతీ సాలరీస్ ఇస్తారు. కాబట్టి తెలంగాణ మళ్ళీ ఒరిజినల్గా బిఫోర్ 14 పోవాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తిరిగి దిగిపోవాలి. బీజేపీ గవర్నమెంట్ వస్తేనే ఈ తెలంగాణ మళ్ళీ బాగుపడుతుంది. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కూడా ఏం తీసుకురాలంటారు. కానీ ఎన్ని డెవలప్మెంట్లు చేసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెయింటైన్ చేయలేక, గుడ్ గవర్నెన్స్ ఇవ్వలేక వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతారు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ లేకున్నా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్స్కి ఏ విధంగా డెవలప్మెంట్ ఇస్తుందో ఆ విధంగా ఇస్తుంది. ఇంకా అందులో మన హైదరాబాద్కు ఇప్పుడు మోడీ గారు వచ్చి డిఫరెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేయబోతున్నారు. అందులో జహీరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ కానీ, లేకుంటే కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది, అది కూడా ఇనాగ్రేషన్ కాబోతుంది ఫ్యూచర్లో. టెక్స్టైల్ పార్కు, తర్వాత అట్లా మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషను టర్మినల్ కానీ, ప్రతిదీ హైదరాబాద్కు మెట్రో కానీ, ఇప్పుడు RRR నార్త్ శాంక్షన్ చేయడం కానీ, మెట్రో విస్తరణ కూడా ఇప్పుడు DPR పెండింగ్ ఉంది. కాబట్టి ఏ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే కూడా మన బీజేపీ గవర్నమెంట్ ఇస్తుంది. మన రైల్వే ప్రాజెక్ట్ కూడా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ కూడా హైదరాబాద్కు 3 ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ కూడా ఏ సిటీకి అన్నీ ఇవ్వలేదు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు ప్రతిపక్షం అంటే పక్షపాతంగా ఉండదు, అన్నిటికీ యూనిఫామ్గా లా ప్రకారంగా ఎవరి కోట ఎవరికి ఇవ్వాల్సిన అంత ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వికసిత్ భారత్ 2047లో మనం ఇండియా వరల్డ్ నెంబర్ కావాలంటే ఏదైతే యూపీ లాంటి స్టేటు, బీహార్ లాంటి స్టేటు, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేటు డెవలప్ కావాలి. బట్ అదే పద్ధతిలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. డెఫినెట్గా 2047లో వికసిత్ భారత్ అవుతుంది. అందులోనే రీసెంట్ ఎలక్షన్లో 3 స్టేట్లు గెలిచాయి.
2 స్టేట్లు ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ కూడా మాడిపోయినాయి. కాబట్టి ఓన్లీ బీజేపీ చరిత్రలోనే రూలింగ్ స్టేట్స్ 3 times 4 times రూల్ చేస్తూ ఉన్నాయి. అంటే రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది ఒక నాందిగా చూడొచ్చు అనుకుంటా. అంటే ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా కానీ అందరూ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు యూనిట్గా పనిచేస్తారు. ఇది ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్తోని స్పెషల్గా వెస్ట్ బెంగాల్తోని పబ్లిక్లో తెలంగాణ ప్రజలకు ఉత్సాహం వచ్చింది. తెలంగాణ మన బీజేపీ గవర్నమెంట్ వస్తేనే మనం డెవలప్ అవుతాము. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ తీసుకురావాలనేది మెయిన్ ప్లాన్. అది జరుగుతుంది. అయితే 10వ తారీఖు నాడు మోడీ సభను భారీ ఎత్తున జన సమీకరణకైతే బీజేపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం పైన కూడా పక్షపాతం లేకుండా కూడా మోడీ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య చెప్తున్నారు. అట్లాగే మోడీ సభను కూడా అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మోడీ సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్తున్నారు. ఇది పొలిటికల్ అంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా కొత్త జోష్లో బీజేపీ ఉంది. రానున్నది తెలంగాణలో కూడా ఇదే ఉత్సాహంతో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఎమ్మెల్సీ కొమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.